నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. చిలకలూరిపేట పట్టణంలోని 28వ వార్డులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కావటి మనోహర్ ఘన స్వాగతం పలికిన వార్డు వైఎస్ఆర్సీపీ నేతలు, నాయకులు. చిలకలూరిపేట పట్టణంలోని 10వ వార్డు గుర్రాల చావిడి ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టీడీపీ అభ్యర్థి ప్రతిపాటి పుల్లారావు సోయస్ 6 పథకాల గురించి ప్రజలకు వివరించిన ప్రతిపాటి. చిలకలూరిపేట వాసవి గ్రౌండ్ లో నియోజకవర్గ ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున హాజరైన ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు అర్ధరాత్రి అపరాత్రి అయిన ఆర్యవైశ్యులకు అండగా ఉంటారని హామీ ఇచ్చిన టీడీపీ అభ్యర్థి ప్రతిపాటి. పట్టణంలోని 10వ వార్డులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కావటి మనోహర్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇంటికే చేరాలంటే వైఎస్ఆర్సీపీకే ఓటు వేయాలని విజ్ఞప్తి. సార్వత్రిక ఎన్నికల్లో పేదల ప్రతినిధులుగా వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి పి అనిల్ కుమార్ యాదవ్, అలాగే చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ బరిలో ఉన్న తనను ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కాబట్టి శివనాగ మనోహర్ నాయుడు అభ్యర్థించారు. పట్టణంలోని 28వ వార్డులో శనివారం రాత్రి ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటించారు. వార్డులోని పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. స్థానిక సమస్యల్ని వార్డు ప్రజల నుంచి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కావటి మనోహర్ మాట్లాడుతూ 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ద్వారా వార్డు ప్రజల్ని కలిగిన సంక్షేమమే అభివృద్ధి లబ్ధి వివరాలను అందజేశారు. గత టీడీపీ ప్రభుత్వం మేనిఫెస్టోలో 600 హామీలు ఇచ్చినా ఒక్కటి నెరవేర్చలేదని ప్రజలకు గుర్తు చేశారు. ప్రస్తుత ఎన్నికల్లో సూపర్ 6 అంటూ 600 వాగ్దానాలు 6 కుదించారన్నారు. అవి కూడా అమలుకు సాధ్యం కానివని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం చేసేదే చెప్పే నిజాయితీ గల నాయకుడు జగన్ అన్నారు. ప్రజా సంక్షేమమే పరమావధిగా పారదర్శక పాలన సాగించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోమారు ఆశీర్వదించాలని కోరారు. ఇదే విధంగా సంక్షేమ పథకాలు తిరిగి కొనసాగించాలంటే జగనన్నకు మద్దతునిచ్చి సీఎం చేయాలన్నారు. మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై తమ 2 ఓట్లు వేసి నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ ను, చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను అఖండ మెజార్టీ చేకూర్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ వార్డుకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సిద్ధం మన భవితను మార్చే మనోహరన్న యుద్ధం. చిలకలూరిపేటే ఇక సమరానికి సిద్ధం సిద్ధం సిద్ధం. చరిత తిరగరాసే మనోహరన్న సిద్ధం సిద్ధం సిద్ధం. జై 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 మనోహరన్న జై 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 వైఎస్ఆర్సీపీ జై 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 మనోహరన్న జై 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 జగనన్న నీకే జై జై. వెలుగునిచ్చే సూర్యుడే, నిన్నటి మొన్నటి సాధక బాధలు బాబేటి బాంధవుడే. మనసున్న నాయకుడే, పేదోళ్ళ పాలకుడే. మనసున్న నాయకుడే, పేదోళ్ళ పాలకుడే. నిస్వార్థంతో నిజాయితీగా జనమందరినీ కలుపుకుపోయే సేవకుడేరా మన మనోహరన్న. ప్రజాసేవకై వచ్చాడన్న.
వెలుగును చూపే సారథుడే, అంతటి ఇంతటి అన్నిట సాయం చేసేటి సాధకుడే. మమతున్నా మనవాడే పెద్దోళ్ళ సరివాడే, మమతున్నా మనవాడే పెద్దోళ్ళ సరివాడే. పరమార్థంతో ప్రజానికంగా పట్టణంలోని సింగ్ కళ్యాణ మండపంలో శనివారం సాయంత్రం యాదవుల ఆత్మీయ సమావేశం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ గుడిచాల ఎమ్మెల్యే జాంగా కృష్ణమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి బీసీలకు చేసిన మోసం వివరించారు. రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా బీసీలపై దాడులు జరిగాయని మాజీ మంత్రి ప్రతిపాటి ధ్వజమెత్తారు. జాంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుని నమ్మి రాష్ట్ర ప్రజలు మోసపోయారన్నారు. ఒక్క అవకాశం అంటే ఇచ్చి ప్రజలు మోసపోయారన్నారు. ఆత్మాభిమానం దెబ్బతిని టీడీపీలో చేరినట్టు జాంగా తెలిపారు. ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడుతూ తాను 5 ఏళ్లలో పల్నాడు ప్రాంతాల్లో చేసిన అభివృద్ధిని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని యాదవులతో పాటు పలువురు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పట్టణంలోకి బాగా టెన్షన్ లో ఉండేటువంటి మాట ఇది. నువ్వా నేనే అన్నట్టు ఉంటుంది. ఫలితాలు చూస్తే మంచి మెజారిటీతో గెలిపించడం జరుగుతూ ఉంది. అది బీసీల యొక్క గొప్పతనం అని నేను మీకు తెలియజేస్తున్నా. అది మీ కమిట్మెంట్, అది మీ నిబద్ధత, పార్టీ మీద ఉన్నటువంటి ప్రేమ, అదే ఈ యొక్క గొప్పతనం అని నేను మీకు తెలియజేస్తూ, మరి ఈరోజు మా అన్నగారు జంగా కృష్ణమూర్తి గారు, నేను ఒకేసారి 99లో ఆయన నేను శాసనసభకి ఎన్నిక కావడం జరిగింది. ఆ విధంగా శాసనసభ ఉన్నాము. తర్వాత శాసన మండలికి అయ్యారు. టీటీడీ బోర్డు మెంబర్ గా కూడా ఉన్నారు. శాసన మండలి సమయాన్ని కూడా వదులుకొని గౌరవం లేని కాడ ఉండకూడదని కృష్ణదేవరాయలు ఏ విధంగా అయితే బయటకు వచ్చారో, జంగా కృష్ణమూర్తి గారు కూడా బలహీన వర్గాల నుంచి జగన్మోహన్ రెడ్డి నచ్చక, జగన్మోహన్ రెడ్డి విధానాలు నచ్చక, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న మోసాన్ని తట్టుకోలేక శాసన మండలి సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి బయటకు వచ్చినటువంటి ఘనత గంగా కృష్ణమూర్తి గారిది. ఆ విధంగా గౌరవం కావాలి అనుకునేటువంటి అందరూ బయటకు వచ్చేసారు. ఇక గౌరవం లేకపోయిన వల్ల మేము దోపిడీ చేస్తాం జగన్మోహన్ రెడ్డితో అని ఉండేటువంటి విడుదల రజనీ లాంటి వాళ్ళు స్థలం మార్చుకొని, నియోజకవర్గాన్ని మార్చుకొని గుంటూరు పారిపోయి మాకు అవినీతిలో మాకు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటామని జగన్మోహన్ రెడ్డి అంటూ పెట్టుకొని ఉన్నారు. అటువంటి నాయకుడు చిరుకూరుపేట నుంచి పారిపోయారు. తప్పకుండా కాకుండా యాదవ సమాజానికి, యాదవులకు ఏ విధంగా మేలు చేయాలనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా వివరించడం జరిగింది. నేను మీ దగ్గర రావడానికి కారణం, రేపు మే 13వ తారీఖున ఎన్నికలు జరగబోతుంది. ఆ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి సంబంధించిన అభ్యర్థులు కృష్ణదేవరాయలు గారిని ఎంపీగా, పుల్లారావు గారిని శాసనసభ్యుడిగా గెలిపించమని చెప్పడం కోసం ఇక్కడ వచ్చారు. అయితే మీకు ఒక అనుమానం రావచ్చు. నిన్న మొన్నటిదాకా కూడా కృష్ణదేవరాయలు, గంగా కృష్ణమూర్తి వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారు, ఆయన ఎమ్మెల్సీ ఉన్నారు, ఆయన ఎంపీగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ శాఖకు రావడం కూడా మీకు ఆ అనుమానం రావచ్చు. ఎందుకంటే ఇది చెప్పాల్సిన విషయం ఉంది. ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఎందుకు చేయాలంటే ప్రధానంగా ఆత్మగౌరవ సంబంధించిన విషయం. కానీ మీకు అన్నిటికంటే కూడా చూడవలసింది, ఈ 5 సంవత్సరాల్లో మీరు మాకు అవకాశం ఇచ్చినప్పుడు మేము ఏ విధంగా ప్రవర్తించాము, మా ప్రవర్తన ఎలా ఉంది, మా వ్యక్తిత్వం ఎలా ఉంది అనేది చూసి, వ్యక్తిత్వం చూడడం అంటే ఏంటి, వ్యక్తిత్వం చూసే ఓటేటువంటి అంటే మేము ఏ విధంగా ఈ 5 సంవత్సరాల్లో ప్రవర్తించాం, మీకు అందుబాటులో ఉన్నామా లేదా, ప్రజలకు అందుబాటులో ఉన్నామా లేదా, ప్రజలకి ఏమైనా ఇబ్బంది వస్తే దాని గురించి అవసరమైన చోట గట్టిగా మాట్లాడామా లేదా, అది పరిష్కరించడానికి ప్రయత్నించామా లేదా, పార్లమెంట్కి వెళ్ళి పార్లమెంట్లో మన ప్రాంతానికి సంబంధించి గలాన్ని ఎత్తామా లేదా, ఇవన్నీ కూడా ఈ 5 సంవత్సరాల్లో కూడా చేసామా లేదా అని చెప్పి ఒకసారి మీరు బేరీ చేసుకోండి. బేరీ చేసుకోవడం అంటే
కావాలంటే వెళ్ళి ఏ టౌన్లో చెరుకుపేట టౌన్లో అడగండి, నర్సాపేట టౌన్లో అడగండి, కృష్ణదేవరాయ అనే వ్యక్తి ఏ విధంగా ఉన్నాడు, ఎలా ప్రవర్తించాడు అంతా కూడా పేరు వేసిన తర్వాత మళ్ళీ కృష్ణదేవరాయకి అలాగే పురాతన గారికి ఓటు వేస్తే ఈ ప్రాంతానికి ఉపయోగపడుతుందా లేదా, వీళ్ళు వ్యక్తిత్వ పరంగా మంచివారైనా ప్రతి వచ్చిన వారికి గౌరవంగా చూసుకుంటారా, వచ్చిన వారికి అందుబాటులో ఉంటారా, వచ్చిన వారు పని మీద వస్తే ఆ పనిని చేసేదానికి ప్రయత్నిస్తారా లేదా కాలు వేస్తారా, ఇవన్నీ కూడా చూసుకొని మమ్మల్ని అప్పుడు బలపరచడానికి ప్రయత్నించింది. ఇవన్నీ ఉంటే ఇవన్నీ కూడా టిక్ మార్క్ పెట్టుకుంటే కనుక అప్పుడు బలపరచడానికి ప్రయత్నించాలని మనం కోరుకుంటూ, ఇక ఈరోజు యాదవ్ సోదరి మందరూ కూడా వచ్చారు. దీనికి సంబంధించి బీసీ డిక్లరేషన్ ఏదైతే పార్టీ వైపు నుంచి తెలుగుదేశం పార్టీ వైపు నుంచి రిలీజ్ చేయడం జరిగింది 2 నెలల క్రితం. దీంట్లో ముఖ్యంగా పెట్టడం ఏమిటంటే, ఒకటి 50 సంవత్సరాలకే బీసీలందరికీ కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం దీంట్లో పొందుపరచడం జరిగింది. రెండవది వైఎస్ఆర్సీపీలోని ముస్లిం మైనార్టీలకు సముచిత స్థానం లభించిందని పార్టీ చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని 10వ వార్డులో ఆదివారం ఉదయం పర్యటించారు. పార్టీ నాయకులు, యువకులు, మహిళలు కావటికి పుష్పగుచ్చాలనిచ్చి పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కావటి మనోహర్ నాయుడు మాట్లాడుతూ, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముస్లింలకు కల్పించిన 4% రిజర్వేషన్లు తొలగించేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నా కూటమిలో భాగస్వాములైన టీడీపీ, జనసేన పార్టీల నేతలు చంద్రబాబు, పవన్ మాట్లాడకపోవడం సిగ్గుచేటన్నారు. ముస్లింలను టీడీపీ కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకుంటుందంటూ విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముస్లింలకు మేలు జరిగింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే అన్నారు. ముస్లిం వర్గీయులకు డిప్యూటీ సీఎంతో పాటు మేయర్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ తదితర పదవులు కేటాయించారని గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో ముస్లింలకు 7 టికెట్లు కేటాయించి వారిపై ప్రేమను చాటుకున్నారన్నారు. అర్చకులు, పాస్టర్లు, ఇమాంలకు ఏటా ఆర్థిక సాయం అందించడం అనేది రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ జరగలేదని చెప్పారు. చిలకలూరిపేట మున్సిపాలిటీ ఆవిర్భావం తరువాత తొలిసారిగా చైర్మన్ పదవిని ముస్లింలకు అవకాశం కల్పించిన ఘనత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానిదేనన్నారు. యువకులు షేక్ దర్యావల్ని ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ హోదా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ద్వారానే లభించిందన్నారు. ఇలా అనేక రంగాల్లో ముస్లింలకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పించి వారి అభ్యున్నతికి కృషి చేసిన వారిలో నాటి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, తర్వాత తనయుడు సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఉన్నారన్నారు. ఒకవైపు ముస్లింల అభ్యున్నతికి సంక్షేమ పథకాల్ని అందిస్తూనే మరోవైపు రాజకీయ పదవులైన నామినేటెడ్ పోస్టులు ఇస్తూ ముస్లిం మైనార్టీ వర్గీయులకు అండగా నిలిచారన్నారు. రానున్న ఎన్నికల్లో సంక్షేమ ప్రదాత జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకునేందుకు ముస్లింలంతా సమిష్టిగా మద్దతునివ్వాలన్నారు. అలాగే చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, సరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా పి అనిల్ కుమార్ యాదవ్ ను ఫ్యాన్ గుర్తుపై తమ 2 ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ దర్యావలి, పార్టీ పట్టణ అధ్యక్షుడు తలాహ్ ఖాన్, 10వ వార్డు ఇన్ఛార్జ్ బషీర్, పలువురు ముస్లిం పెద్దలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సింహమంటి రూపం మేలు చేసే నైజం, నీ కీర్తి చరితం మాకు ఆదర్శం. వస్తున్నాడదిగో మన అన్న కావటి, రాజకీయ
నా నియోజకవర్గంలో ప్రజలు దీన్ని ఒప్పుకోవడం లేదు, నేను వ్యతిరేకం అని చెప్పేసి ఆ మీటింగ్ని ఆ రోజు ఈ చిలకలూరుపేట నియోజకవర్గంలో పెట్టనీయకుండా చేయగలిగావా? చేయకపోగా మోడీ గారికి వంగి వంగి దండాలు పెడుతూ ఆ రోజు ఆయన్ని పొగడటం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు ప్రతి ఒక్క ముస్లిం మైనార్టీలు రక్షణగా ఉండాలి అంటే, ఇదే రిజర్వేషన్ తిరిగి కొనసాగాలి అంటే, మన పిల్లల భవిష్యత్తుని మళ్ళీ తిరిగి తీర్చిదిద్దుకోవాలి అంటే ఈ రాష్ట్రంలో జగనన్న ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి కూడా నేను మీ అందరికీ కూడా చెప్తాను. ఏమ్మా, వాస్తవం కాదా అమ్మా? పిల్లల భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంది? మీ చేతిలో ఉంది. ఈరోజు సాక్షాత్తు మోడీ గారు నేను చెప్పాడు, మీరు చూశారు కదా, ప్రాణం ఉన్నంత వరకు రిజర్వేషన్ నేను వ్యతిరేకం, రిజర్వేషన్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, తప్పకుండా రాబో కాలంలో రిజర్వేషన్ తీసేస్తామని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళు చెప్పి వాళ్ళు ఎన్నికల్లోకి వెళ్తా ఉన్నారు. ఈరోజు అదే పార్టీతో పొత్తు పెట్టుకుని ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈరోజు జెండాలతో జతకట్టి ఈరోజు ప్రయత్నం చేస్తా ఉన్నాయి. చిలకలూరిపేట నియోజకవర్గ ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశం ఆదివారం ఉదయం జరిగింది. పట్టణంలోని మోడర్న్ కాంప్లెక్స్ ఉన్న వాసవి గ్రౌండ్ నందు ఈ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా చిలకలూరిపేట టీడీపీ కూటమి శాసనసభ అభ్యర్థి ప్రతిపాటి పుల్లారావు హాజరయ్యారు. చిలకలూరిపేట నియోజకవర్గ ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశానికి ప్రతి ఒక్కరూ హాజరై జయప్రదం చేశారు. అధిక సంఖ్యలో ఆర్యవైశ్య సభలకు తరలివచ్చారు. పల్నాడు జిల్లా టీడీపీ వాణిజ్య విభాగం అధ్యక్షుడు వెల్లంపల్లి రవిశంకర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శి గుర్రం సాంబశివరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. నియోజకవర్గ ఆర్యవైశ్య చైతన్య వేదిక నేతృత్వంలో ఈ ఆత్మీయ సమావేశం జరిగింది. గుంటూరు తీసుకెళ్తే గుంటూరులో కూడా తిరిగి అదే అంబులెన్స్ తీసుకొస్తున్నా. ఇంకొక 5 నిమిషాల్లో దాదాపు ప్రాణం తెలుస్తుంది నాకు. కాటూరు దాకా వచ్చాను. సరే ఒక ప్రయత్నం చేద్దాం, కాటూరు లోపలికి వెళ్ళాను. ఆ డాక్టర్ల బృందంతో చూసి ఏమన్నారంటే ఒక ఆశ కల్పించాను. వెంటిలేటర్ కనుకుంటే మనం ఏదైనా ఒక ఎక్సర్సైజ్ చేయొచ్చు అని చెప్పండి. ఆ మాట నాకు బాగా అర్థమైపోయింది. అని చెప్తూ వెంటిలేటర్ మాత్రం ఖాళీ తీసుకెళ్తాను. నేను శవాన్ని తీసుకుని ఇంటికి వచ్చేది కాబట్టి నాకు ఒక క్షణం ఆలోచించి ఏం చేద్దాం. ఇంకా గుర్తుపెట్టుకోండి, వేకుజాము 4:30కి ఆ టైంలో నాకు దానికి సార్ ఫోన్ చేశారు. ఇలా సార్ ఫోన్ ఎక్కడెక్కడ తిరుగుతారో, హైదరాబాదు చంద్రబాబు నాయుడు అర్జెంటు పనులు వచ్చుంటారు, మంచి నిధులు ఉంటారు, ఎక్కడ అనుకుంటా ఉంటే ఆయన ఫోన్ చేశారు. అంటే నేను ఏడుస్తా మాట్లాడుతున్నాను. యేసు
ఇలాంటి పరిస్థితుల్లో ఏ నాయకుడైనా ఆ స్థాయిలో ఉన్నాడు ఏ కూడా 4:30కి నాలంటే ఫోన్ చేస్తే ఫోన్ తీస్తారా? కాబట్టి నేను ఎందుకు చెప్తానంటే మన వయసుల పట్ల మన పట్ల ఆయనకున్న అపారమైన ప్రేమని తెలియజేయడం కోసం మాత్రమే చూడలేదు నేను. మన మీద ఈగ కూడా వాళ్ళలేదు, ఇప్పుడు కాదు, ఆయన ఎప్పటికీ వాళ్ళలేదు. మనం అంటే ఆయన అంత ప్రేమ, మన కులం అంటే అంత ప్రేమ. ఎక్కడ ఉన్నా నాకు వయసులు నాకు సహకారం అందించారు అని చెబుతూ ఉంటారు. కాబట్టి ఈ సమయంలో ఆయన నాకుగా జరిగిన దీన్ని నేను చెప్పి ఆయనకి ఎల్లకాలం నేను ఇప్పుడు రుణపడి ఉంటానని చెప్పడానికి మాత్రమే ఇది చేశాను. దయచేసి ఏదైనా తప్పుంటే మళ్ళీ మన తల్లిదండ్రులు ఎంత ముఖ్యమో మన నియోజకవర్గానికి నాయకుడు కూడా తండ్రి లాంటి వాడే. అవునా కాదా? నాయకుడి పాత్ర తండ్రి పాత్ర. ఆ యొక్క పాత్రను గత 30 సంవత్సరాలుగా కూడా విజయవంతంగా పోషిస్తున్న వ్యక్తి మన ప్రతిపాటి పుల్లారావు గారు. అవునా కాదా చెప్పండి? అవును. నియోజకవర్గం రండి పెట్టుకొని గెలిచినా ఓడినా అధికారం ఉన్నా లేకపోయినా ప్రతిపక్షమైన ప్రజాపక్షం మాత్రం వహిస్తూ ప్రజలతో మమేకమై జీవించే వ్యక్తి ప్రతిపాటి పుల్లారావు గారు. అవునా కాదా? అవును. గట్టిగా చెప్పాలి. రాజకీయ దురంధరుడు, గట్రాగట్ర సమర్థుడు, అప్రతికూల వాతావరణంలో కూడా ఎటువంటి ఇబ్బందులను కూడా ఎదుర్కొని తన ప్రజల పక్షాన నిలబడే వ్యక్తి మన నాయకుడు ప్రతిపాటి పుల్లారావు గారు. అటువంటి నాయకుడిని పొందడం చిలకలూరుపేట ప్రజలుగా మన అదృష్టం. అలాగే ఇది ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశం. రాష్ట్రంలో సమస్యలు చాలా ఉన్నాయి, ప్రతికూల వాతావరణం చాలా ఉంది, ఇబ్బందులు చాలా ఉన్నాయి. అవన్నీ మనకు అప్రస్తుతం. ఇది ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశం కనుక పార్టీ మన పట్ల ఎటువంటి నిబద్ధతతో ఉందో, పార్టీ విధానం మన పట్ల ఎంత సానుకూలంగా ఉందో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆర్యవైశ్య కార్పొరేషన్ స్థాపించింది తెలుగుదేశం పార్టీ. అలాగే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆర్యవైశ్యుల కులదేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని ఆత్మార్పణ దినోత్సవం జరుపుకుంటాం మనం. ఆ అమ్మవారి యొక్క ఆత్మార్పణ దినోత్సవాన్ని పార్టీతో అధికారికంగా నిర్వహిస్తామని చెప్పి మనకి మేనిఫెస్టోలో పొందుపరిచారు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా, ఇంకా గట్టిగా. రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా, రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా ఒక పార్టీకి సంబంధించిన కులదేవతకి అంత స్థానం ఇవ్వరు, కానీ మనకిచ్చారు. ఇది చాలా ఆనందించదగ్గ విషయం, గర్వించదగ్గ విషయం. వర్ధిల్లాలి ప్రతిపాటి పుల్లారావు నాయకత్వం. ప్రశాంతంగా సాగటానికి, మేమందరం కూడా ప్రశాంతంగా ఉండడానికి మీ నుంచి మేము భరోసా కోరుకుంటున్నాం. ఇంతకుముందు లేదని మీరు అడుగుతారేమో, ఇంతకుముందు కూడా ఉంది, ఇంకా గట్టిగా కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా ఒక చిన్న విషయం తెలియజేయాలండి. పుల్లారావు గారు చాలా మందికి చాలా చేస్తుంటారు. ఇవాళ రవిశంకర్ అంటే చాలా మందికి తెలుసు, కానీ 22 సంవత్సరాల క్రితం, 25 సంవత్సరాల క్రితం చాలా కొద్ది మందికి మాత్రం తెలుసు. ఆ రోజుల్లో మా మెయిన్ బజార్లో ఉన్న రామాలయ షాపులు వేలం పెట్టబోతున్నారు లేదా కేటాయించబోతున్నారు. ఆ రోజున సార్ నాకు ఒక షాపు కావాలి సార్, ఇప్పించండి సార్. వారు ఎలా చెప్తే అలా, వారి కండిషన్ ఎలా ఉంటే ఎలా అని అడిగాను నేను. ఆయన ఏం చెప్పారంటే, మీరు బహిరంగ వేలం పెట్టుకోవాలి. కమిటీ వారికి చెప్పిన మాట ఆయన, బహిరంగ వేలం పెట్టుకుంటే నేను అడ్డురాను, పెట్టుకోండి, ఎవరికి కావాలంటే వాళ్ళు పాల్గొంటారు. కేటాయింపులు జరిగితే మాకొకటి కేటాయింపులు జరిగితే మటుకు రవిశంకర్కి ఒక కొట్టి ఇవ్వండి, మీ అత్తే ఎలాగో మీ రూల్ ప్రకారం ఇవ్వండి అని చెప్పిన వ్యక్తి ఆయన. అంటే మనకి కావాల్సింది ఏంటంటే ఆర్యవైశ్యులకి వ్యాపారం. అవునా కదా? వ్యాపారస్తులుగా మనం వ్యాపారం చేసుకుంటేనే మన జీవన విధానం నడిచేది. అలా ఆ రోజు నుంచి కూడా ఇప్పుడు చాలా గుర్తింపు ఉంది. చాలా సేవా కార్యక్రమాలు చేసాం, అయ్యప్ప స్వామి దేవస్థానంలో భాగస్వామ్యం చాలా ఉన్నాయి. ఆ రోజున సాధారణమైన వ్యక్తిని సామాజిక సేవకుని ఆ రోజు కూడా సేవ చేస్తూనే ఉన్నాం. యోగా క్లాసుల పరంగా కానీ, అన్నదానాల పరంగా కానీ ఆ రోజు చేస్తూనే ఉన్నాం. ఈ రోజు ఉన్నటువంటి గుర్తింపు ఆ రోజు లేకపోయినా కూడా ఆయన నన్ను అలా ఆదరించిన వ్యక్తి ఆయన. కాబట్టి ఆయన్ని ఎప్పుడు మర్చిపోలేము, బ్రతికినంతకాలం కూడా ఆయన మర్చిపోలేము అన్నమాట. అటువంటి మహానాయకుడు ఆయన. అటువంటి నాయకుడు సాహచర్యంలో నేను పుల్లారావు గారి మనిషిని చెప్పుకుంటూ హ్యాపీగా బ్రతకచ్చు అనమాట. అవునా కదా చెప్పండి? స్నేహానికి ప్రాణం ఇచ్చే వ్యక్తి,
ప్రతీక, ప్రజల యొక్క బాగోగులను అనుక్షణం పరిశీలించే వ్యక్తి పుల్లారావు గారు. మరి అటువంటి నాయకుడు మనకి కావాలా వద్దా? ఎస్, ప్రతి ఒక్క వ్యక్తి కూడా నేనే పుల్లారావు అని కూడా కష్టపడితే విజయం నల్లారి మీద నడక. ఆయన గెలిస్తే మనం గెలిచినట్టే, ఆయన గెలిపే మన గెలుపు, అవునా కదా? కాబట్టి మనం అందరం కూడా ఆయన విజయాన్ని కోరుకుందామా వద్దా? ఎస్, ప్రతిపాటి పుల్లారావు గారి నాయకత్వం. ఆ విధంగా ఈరోజు దేశానికి త్యాగం చేసినటువంటి వారిని కూడా మనం గుర్తుంచుకోవాలి. పూజ్య బాపూజీ గాంధీజీ గారు, రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించినటువంటి పొట్టి శ్రీరాములు గారు, వారంతా త్యాగమూర్తులు మనకి. వారే మనకు ఆదర్శం. ఆ తర్వాత మన పెద్ద రోసయ్య గారు. పార్టీ ఏదైనా కావచ్చు, అందరినీ, అన్ని కులాలని, అన్ని మతాలని గౌరవించేటువంటి పెద్ద రోసయ్య గారు. ఆ విధంగా అటువంటి మహనీయులు ఏ పార్టీ వాళ్ళైనా వాళ్ళని గౌరవించాల్సిందే. ఆ విధంగా ఈరోజు మనం ఆర్య వయసులో ఏ పార్టీ కదంటే ఆ పార్టీదే అధికారం. ఆ విధంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఆర్య వయసులో అంతా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలి, పవన్ కళ్యాణ్ గారు తోడు ఉండాలి, మోడీ గారి సహకారం ఉండాలి అని ఈరోజు రాష్ట్రం మొత్తం కోడై కోస్తా ఉంది. ప్రతి నోట, ప్రతి బజారు, ప్రతి వాడకెళ్ళినా కూడా ఇదే మాట వినపడతా ఉంది. 5 ఏళ్ళు ఎన్నో ఇబ్బందులు చూశారు. అరాచక పాలన, అక్రమ కేసులు, కొత్త తరహా పద్ధతులు తీసుకొచ్చారు చిలకూరుపేటలో. వాళ్లే కేసు పెడతారు, వాళ్లే బేరమాడతారు, వాళ్లే వదిలించామంటారు. చివరికి మేము వదిలించామని మళ్ళా వాళ్లే పెద్దలు అయిపోతా ఉన్నారు. అవునా కదా చెప్పండి? ఇది అవును. చిలకలూరుపేటలో జరుగుతున్నటువంటి తంతు ఇది. ఎందుకంటే వాళ్లే పెడతారు పెద్ద మనుషుల్లాగా, వాళ్లే పోలీసులను పంపిస్తారు. ఈ విధమైనటువంటి మోసాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఆర్య వయసులంతా గంపగుంతగా తెలుగుదేశానికి వేయటానికి చిలకలూరుపేటలో సిద్ధంగా ఉన్నారు. కొంతమంది అటు తిరుగుతున్నా కానీ ఓటు సైకిల్కే వేస్తారు. మీరు కూడా దయచేసి ఎవరిని ఏమీ అనవద్దు. కొంతమందికి బట్ ఒకరిద్దరు ఉన్నా సైకిల్కే ఓటేస్తారు, ఫ్యాన్కి ఓటు వెయ్యరు. కానీ మీరు కూడా ఎక్కడ అసహ్యపడేటువంటి మాటలు అనొద్దు. వెయ్యాలనుకున్న వాళ్ళ మనసు మార్చొద్దు. ఎవరి ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి మీరు కూడా అన్ని నా మైండ్లో ఉంటాయి. వేశారో వేయలేదో కూడా అన్నిటికీ టెస్టింగ్లు ఉన్నాయి. మీరు చెప్తారు, నేను క్రాస్ చెక్ చేస్తున్నా, సర్వేలు ఉన్నాయి, మనుషులు తిరుగుతున్నారు. ఏ బూత్ కాబోతు మెజారిటీ చూస్తాం. మన చిలకలూరుపేటలో గొప్పతనం ఏంటంటే ఆర్య వయసులో పోటీ, ఏ పార్టీ పోటీ చేసినా గెలుస్తారు. అది ఆర్య వయసుల యొక్క గొప్పతనం. ఇక్కడ 3 ఉన్నారు, గోల్డ్ ఉన్నాడు. ఏ పార్టీలో ఉన్నా ఆర్య వయసులు పోటీ చేశారంటే ఆ సీటు గెలిచి తీరాల్సిందే. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి అది మీ యొక్క బలం. చిలకలూరుపేటలో 2, నేను వచ్చిన కాడి నుంచి నా ఎదుగుదలలో ఆర్య వయసుల పాత్ర చాలా కీలకమని ప్రతి ఎన్నికలు చెప్తూనే ఉంటా. ఇది పాత పాఠం. ఆర్య వయసుల జోలికి ఎప్పుడు వచ్చినా నేను ఎప్పుడు కూడా వదిలిపెట్ల ఎవరిని. ఏ కష్టం వచ్చినా నేను ధైర్యంగా చెప్పేది ఆర్య వయసునే నా బలమని ధైర్యంగా చెప్తాను. నేను చిలకలూరుపేట నియోజకవర్గంలో ఇది జిల్లాకు తెలుసు, రాష్ట్రానికి తెలుసు. ఇటీవల గోల్డ్ పట్టుకున్నారు, పట్టడం లేదు. తప్పు చెయ్యను, తప్పు చేయాల్సిన అవసరం లేదు. నష్టపోయినా భరిస్తాం తప్ప నాకు ఒక మచ్చ అంటించుకోవడానికి సిద్ధపడను. ఆ అవినీతి మోసకారి నొప్పగలిగితే ఊరంతా నొప్పగలిగేటువంటి ప్రచారం చేయగల సమర్థత మీకుంది. ఆ విధంగా ఆర్య వయసులకు ఒక ప్రత్యేకత ఉంది. మీకు మీ జోలికి ఎవరు వచ్చినా కబడ్డారు తప్ప మీ జోలికి వస్తే ఒప్పుకోనని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఆ విధంగా ఈసారి నాకు తెలియకుండా నా కింద ఎవరైనా వచ్చినా మీరు నా దగ్గరకు నేరుగా రండి. 1-2 సంఘటనలు నాకు వచ్చినాయి. నా నోటీసులో లేకుండా కూడా మీ దగ్గర కొన్ని ఇబ్బందులు పెట్టారని నేను మంత్రిగా ఉన్నప్పుడు. కానీ ఈసారి అటువంటి జరగటానికి వీలు లేకుండా కూడా నేను అప్రమత్తంగా ఉంటున్నాను. ఎందుకని నేరుగా రమ్మంటాను.
ఎవరైనా ఎక్కడైనా తప్పు చేస్తే, నాకు తెలియకుండా నా కింద పడి తప్పు చేస్తే నేరుగా వచ్చి నన్ను కలవమంటున్నాను. అందుకని చిలకలూరిపేట పట్టణంలోని 31వ వార్డుకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అచుకోల మురళి, బేతంచెర్ల సంజీవ్ కుమార్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం సాయంత్రం 28వ వార్డులో పర్యటన చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు సమక్షంలో అచ్చుకోల మురళి, బేతంచెర్ల సంజీవ్ కుమార్ వారి అనుచరులతో కలిసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి కావటి మనోహర్ నాయుడు పార్టీ కండువలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి 5 ఏళ్లుగా రద్దు చేసిన గిరిజనుల సంక్షేమాన్ని పథకాల్ని తిరిగి పునరుద్ధరిస్తామన్నారు. మాజీ మంత్రి చిలకలూరిపేట కూటమి అభ్యర్థి ప్రతిపాటి పుల్లారావు ఎస్టీలందరికీ 2 సెంట్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టించిస్తామని హామీ ఇచ్చారు. ఆయన చిలకలూరిపేట పొట్టి శ్రీరాములు కాంప్లెక్స్ వద్ద మెడికల్ హాల్లో ఏపీ గిరిజన సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు బి శ్రీమన్ నాయక్ ఆధ్వర్యంలో ఎస్టీల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కూటమి అభ్యర్థిగా సమావేశానికి ప్రతిపాటి పుల్లారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గిరిజనులకు ఎవరి హయాంలో మేలు జరిగిందో బేరీజు వేసుకుని ఎన్నికల్లో ఓటేయాలని పిలుపునిచ్చారు. దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తారని 2019 ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అందరినీ మోసం చేశారన్నారు. నాసిరకం మద్యం తాగి వేలాది మంది చనిపోతున్నారని, ఎంతో మంది ఆసుపత్రి పాలవుతున్నారన్నారు. అలా నష్టపోయిన వారిలో పేదలు, మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలే ఎక్కువ మంది ఉండడం అత్యంత బాధాకరమైన విషయమన్నారు ప్రతిపాటి. చిలకలూరిపేటతో పాటు ఆంధ్రప్రదేశ్ ను నాసిరకం మద్యానికి, గంజాయికి జగన్ కేంద్రంగా మార్చారని, మద్యం ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి 11,000 కోట్లు అప్పు చేసే వ్యక్తిని ఏం మనాలని ప్రశ్నించారు. అసలు జగన్ రెడ్డి వల్లే బాగుపడిన వారి రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. అదే సమయంలో జగన్ రెడ్డి అన్ని వర్గాల్ని మోసం చేశారన్నారు. ప్రతిపాటి తెలుగుదేశం హయాంలో పేదల కోసం నిర్మించిన టిట్కో ఇళ్లను కూడా పాడుబెట్టారని వాపోయారు. తెలుగుదేశం ప్రభుత్వం రాగానే వాటిని పేదలకు అందిస్తామన్నారు. పేదలను ఆదుకునేందుకు తెలుగుదేశం, జనసేన కృషి చేస్తాయని ప్రతిపాటి అందుకోసం పేదలకు 25 లక్షల ఆరోగ్య బీమా తీసుకురాబోతుందామని తెలిపారు. ఆ విధంగా ప్రతి పేదవాడికి ఉపయోగపడే పథకాలను పెట్టామన్నారు. ప్రజల గురించి ఆలోచించే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో ఉంటే పేదలకు మరింత మేలు జరుగుతుందన్నారు. అమూల్యమైన ఓట్లను ఒకటి తనకు, మరొకటి లావు శ్రీకృష్ణ దేవరాయలకి వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా మన గడపలో ఉన్నటువంటి ఎస్సీ కాలేజీలు కావండి, ఎస్టీ కాలేజీలు కావండి, అనేకమైనటువంటి పోలీసు సదుపాయాలు లేవు. ఇప్పటికే కొన్ని ఇబ్బందులు తిరుగుకుంటా ఉన్నారు. వారి కోసం కూడా సాయం కృషి చేస్తారని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా
ప్రజలంతా జగన్ 5 ఏళ్ల పాలనలో ఏం చేశారు, తమ మేనిఫెస్టోతో వచ్చే 5 ఏళ్లలో ఎంత మేలు జరగబోతోందో లెక్కలు చూసుకునే కూటమికి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు మాజీ మంత్రి చిలకలూరిపేట కూటమి అభ్యర్థి ప్రతిపాటి పుల్లారావు. ఈ 5 ఏళ్లలో ఎంత డబ్బులు వచ్చాయి, చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో ఎంత వస్తాయో బేరీజు వేసుకుంటే చిలకలూరిపేటలో ఫ్యాన్ కు ఓటేసే వాళ్లే దొరకరని ఆయన స్పష్టం చేశారు. చిలకలూరిపేట 10వ వార్డు గుర్రాల చావిడి ప్రాంతంలో ప్రతిపాటి పుల్లారావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మేనిఫెస్టోలో అంశాలు ప్రజలకు వివరించి కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడిన ఆయన ఈ నెల 13న ఓటేయడానికి వెళ్లే రోజు ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పంపిణీ చేసిన బాండ్ పేపర్లు చూడాలని సూచించారు. రాబోయే రోజుల్లో 25 లక్షల వరకు ఆరోగ్య బీమా అందిస్తామన్నారు. జగన్ రెడ్డి నాసిరకం మద్యం దెబ్బకి కిడ్నీలు, లివర్ పోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఆరోగ్య బీమాను 25 లక్షలు చేయబోతున్నారని తెలిపారు. 25 లక్షలకు చేస్తే ఆరోగ్యశ్రీలాగా ఆమోదం అవసరం లేదని, బీమా కంపెనీ నేరుగా చెల్లిస్తుందన్నారు. నాసిరకం మద్యంతో ఇంత ఉపద్రవం తెచ్చిన జగన్ రెడ్డి ఇంటికి పోవడం ఖాయమన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి విడుదల రజని ఆ బ్రాందీ షాపులు, బెల్ట్ షాపులను కూడా వదలకుండా దోచేశారని మండిపడ్డారు. చివరికి పేదవాడికి వచ్చే రేషన్ బియ్యాన్ని కూడా వదలలేదని, అన్ని విధాలుగా దోపిడీకి పాల్పడి 6 నెలల ముందే గుంటూరు పారిపోయిందని దుయ్యబట్టారు. పిలవలేమని తెలిసి కూడా గుంటూరుకు మార్చుకున్నారని ఎద్దేవా చేశారు. ఇదే సందర్భంలో చిలకలూరిపేట ఏ పని చేసినా తామే చేయాలని, ఆ బ్రాండ్ ఎవరిది అని ప్రశ్నించారు ప్రతిపాటి. ఎప్పటికీ ఆ బ్రాండ్ తెలుగుదేశం ప్రతిపాటిదే ఉంటుందన్నారైనా సూపర్ 6 పథకాలు చూస్తే ఎవరు ఫ్యాన్ కు ఓటేయరని అన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని పురుషోత్తమపట్నం 30వ వార్డు నుంచి వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఆదివారం తెలుగుదేశంలో చేరారు. టీడీపీ నాయకులు షేక్ అబ్దుల్ కమీర్ ఆధ్వర్యంలో వీరంతా వైఎస్ఆర్సీపీ రాజీనామా చేసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ కూటమి అభ్యర్థి ప్రతిపాటి పుల్లారావు వారికి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గతంలో వైఎస్ఆర్సీపీకి ఓటు వేసి పార్టీని నమ్ముకొని ఎంతో నష్టపోయామని, వారి కోసం వైఎస్ఆర్సీపీ నేతలు ఒక్క పని కూడా చేయలేదని కార్యకర్తలు తెలిపారు. వార్డు పరిధిలో చేయవలసిన పెండింగ్ పనుల గురించి ప్రతిపాటి దృష్టికి వారు తీసుకొచ్చారు. రేపు జరిగే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం రాగానే అన్ని సమస్యలు పరిష్కరిస్తారని ప్రతిపాటి హామీ ఇచ్చారు. వార్డు పురుషోత్తపట్నం గ్రామంలో మరి సుమారు ఒక 50 మంది దాకా పార్టీలో చేరుతా ఉన్నారు. ఒకళ్ళు ఇద్దరు అనుకుని సార్ గారి ఇంటికాడికి వెళ్ళి అక్కడ జాయిన్ చేసుకొని వచ్చేద్దామని సైలెంట్గా వెళ్ళి మరి మేము అందరం వస్తాం, ర్యాలీలో జాయిన్ అవుతా ఉన్నవాడు కూడా ఇవాళే జాయిన్ అవుతామంటే మరి ఇప్పుడు అరేంజ్ చేసి ప్రోగ్రాం చేయడం జరిగింది. మరి ముందుగా పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి మరి వైకాపా బూత్ కన్వీనర్ యువ నాయకులు మోదిన్ మియా గారు దండేసి పుల్లారావు గారి సమక్షంలో చేరుతున్నారు. ఇప్పుడు వరుసగా లాస్ట్ లో సార్ మాట్లాడతారు. మొహద్దీన్ మియా అండ్ ఫ్యామిలీ అండ్ వాళ్ళ బంధువులు, స్నేహితులు, వాళ్ళ అనుచరులు, ఆదం సా అండ్ ఫ్యామిలీ, షేక్ గౌసు, ఆ విధంగా అందరూ కూడా ఈరోజు పార్టీలో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో ఒక్కరు బాగుపడ్డోళ్ళు ఎవరన్నా ఉంటే నాకు చెప్పండి. ఒక్కరంటే ఒక్కరు, అందరూ నష్టపోయారు. నష్టపోయింది కూడా ఎవరో కాదు, పేదవాళ్ళే నష్టపోయారు. కులం లేదు, మతం లేదు. జగన్మోహన్ రెడ్డి పేదవాళ్ళని ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం పేదవాడికి దెబ్బ తగిలింది తప్ప పెద్దవాళ్ళకి ఎవరికి దెబ్బ తగల. పెద్దవాళ్ళనేమో అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టాడు తప్ప వాళ్ళకేమీ నష్టం లేదు. నష్టపోయింది పేదవాళ్ళు. ప్రతి నిర్ణయం, ప్రతి ఆలోచన పేద
రాష్ట్రంలో నాసిరకం మద్యానికి బలైపోయిన వారిలో ఒక్కరి ప్రాణాన్నైనా తిరిగి తేగలరా అని జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు మాజీ మంత్రి చిలకలూరిపేట కూటమి అభ్యర్థి ప్రతిపాటి పుల్లారావు సతీమణి వెంకటకుమారి. వైకాపా అధికారంలోకి వచ్చింది మొదలు వారి మద్యం కారణంగా 30,000 మందికి పైగా బలైపోయినా కనీస బాధ్యత లేనట్టు వ్యవహరిస్తూ ఉండడం దారుణమన్నారు ఆమె. చిలకలూరిపేట నేల చిలకలూరిపేట నేల చిలకలూరిపేట నేల ముద్దాడిన బిడ్డరా టీడీపీ బీజేపీ జనసేనతో కదలరు అరే నాగలి బట్టిన రైతు నాడి తెలిసి నోడురో కూలీలా కంచములో మెతుకయ్యినాడురో కార్మికుల కష్టాలను కల్లారా దూచెరో సాగుతాగు నీరిచ్చిన అపర భగీరథుడురో చిలకలూరిపేట నేల చిలకలూరిపేట నేల చిలకలూరిపేట నేల ముద్దాడిన బిడ్డరో టీడీపీ బీజేపీ జనసేనతో కదలరు చిలకలూరిపేట నేల చిలకలూరిపేట నేల చిలకలూరిపేట నేల ముద్దాడిన బిడ్డరా టీడీపీ బీజేపీ జనసేనతో కదలరు అరే నాగలి బట్టిన రైతు నాడి తెలిసి నోడురో కంచములో మెతుకయ్యినాడురో. చిలకలూరిపేట నియోజకవర్గంలో అవినీతి మంత్రి బినామీ ఆటలు సాగవని హెచ్చరించారు మాజీ మంత్రి కూటమి అభ్యర్థి ప్రతిపాటి పుల్లారావు తనయుడు శరత్. వాళ్లు ఎన్ని కుట్రలు చేసినా, ఎంత అధికార జాలం అక్రమ కేసులతో వేధించాలని చూసినా చివరికి ఉమ్మడి గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ రికార్డు స్థాయి ఆధిక్యంతో గెలవబోతున్న స్థానాల్లో చిలకలూరిపేట ముందుండబోతోందన్నారు ఆయన. ఎడ్లపాడు మండలం లింగారావుపాలెం మైదవోల్లో తన తండ్రి ప్రతిపాటి పుల్లారావుకు మద్దతుగా శరత్ ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి స్థానికుల్ని ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలు తెలుసుకున్నారు. కూటమి మేనిఫెస్టో సూపర్ 6 పథకాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన చిలకలూరిపేటకు గాని పల్నాడు జిల్లాకు గాని ఇప్పుడు కావాల్సింది నీళ్లు, అభివృద్ధి, ఉద్యోగాలు, ఉపాధి తప్ప రౌడీయిజం, మద్యం ప్రవాహం, గంజాయి, మాదక ద్రవ్యాల ముప్పు కాదన్నారు. 25 ఏళ్లుగా గెలిచినా ఓడినా ఈ ప్రాంతం కోసం ప్రతిపాటి నిలబడిన తీరు, చేసిన అభివృద్ధి, గడిచిన 5 ఏళ్లుగా వైకాపా అవినీతి మంత్రి చేసిన అరాచకాలు, మోసాలు గమనించిన ఈ ఎన్నికల్లో ప్రజలు నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు శరత్. మే 13న జరగబోతున్న పోలింగ్ లో సైకిల్ గుర్తుపై ఓటేసి ఎమ్మెల్యేగా ప్రతిపాటిని, ఎంపీగా లావు శ్రీకృష్ణ దేవరాయల్ని గెలిపించాలన్నారు. చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు, శ్రీరాముని తీరు. అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు. ఇది ఆంధ్రుల పోరు, ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం. ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం. మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం. దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రిని, 5 ఏళ్లు ఎప్పుడన్నా ఈ ముఖ్యమంత్రి బయట వచ్చాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరినైనా కలిశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. తాడేపల్లి ప్యాలెస్ లో ఎప్పుడన్నా ఇంటర్వ్యూస్ ఇచ్చాడా అని అడుగుతున్నా. ఎమ్మెల్యేలకి, మంత్రులకి ఇంటర్వ్యూలు లేవు. ఎప్పుడన్నా నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవడొస్తడ రండి రైగ మేం అస్సలు తగ్గం. మీ రౌడి జానికి, మో పౌరుషానికి మొదలైనద యుద్ధం. గెలుపెవడద చూద్దాం. ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. దుర్మార్గుడు వచ్చాడు, ముందు చెప్పాడు నేను ఈ రాజధాని ఆమోదిస్తా అన్నాడు. కాదు, 3 రాజధానులని 3 ముక్కలు ఆటాడి కడాన అసలు
సనా ముస్లిం వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక SM గార్డెన్స్ షాదీఖానాలో బాలురకు ఉచిత ఖత్నా పండుగల కార్యక్రమం జరిగింది. దాదాపు 200 మంది చిన్నారులకు వడుగులు చేశారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ యూసుఫ్ అలీ మాట్లాడుతూ గత 50 ఏళ్ల నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా చిన్నారులకు వారానికి సరిపడా మందులు, పౌష్టికాహారం అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. పట్టణంలోని సిఆర్ క్లబ్ ప్రాంగణంలో రిటైర్డ్ ఎక్సైజ్ సిఐ గోరంట్ల నారాయణ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి కార్యక్రమం జరిగింది. సందర్భంగా గోరంట్ల నారాయణ మాట్లాడుతూ సందేశాత్మక చిత్రాలతో పాటు వినోద భరిత చిత్రాలు నిర్మించి దర్శకత్వం వహించిన కళాకారులు దాసరి నారాయణరావు అని అన్నారు. తెలుగు చిత్రసీమకు ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన గొప్ప దర్శకుడు దాసరి అని కొనియాడారు. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు దాసరి అభిమానులు, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. సినీ ప్రపంచంలో దర్శకత్వ శాఖకి ఒక గుర్తింపుని, ఒక అధికారాన్ని ఇచ్చినటువంటి డైరెక్టర్ దాసరి నారాయణరావు గారు చెప్పడంలో చేస్తూ లేదు. ఆయన రాకముందు హీరోనే ఇంపార్టెన్స్ ఉండేది, డైరెక్టర్ ఎవరనేది అప్రస్తుతంగా ఉండే పరిస్థితుల్లో సినిమాకి మొత్తం కీ పర్సన్ వచ్చేసి డైరెక్టర్ అని చెప్పేసి ప్రూవ్ చేసి సబ్జెక్టే హీరో అని చెప్పేసి సబ్జెక్ట్కి ప్రాముఖ్యత ఇస్తూ ఎంతోమంది కొత్త నటుల్ని పరిచయం, సినీ ఫీల్డ్కి పరిచయం చేసి వారి ఉన్నతికి కారణమైనటువంటి గొప్ప మనిషి దర్శకత్వం దాసరి నారాయణరావు గారు. ఎన్నో గొప్ప సినిమాలు, పెద్ద పెద్ద నటులతో, NTR గారితో, ANR గారితో ఎన్నో సినిమాలు తీసి చిన్న నటులతో కూడా గొప్ప విజయాలు అందుకున్నటువంటి గొప్ప డైరెక్టర్ దాసరి నారాయణరావు. చిన్న సినిమాలకి ఇతోధికంగా సహాయపడాలనేటువంటి గవర్నమెంట్ మీద ఎప్పుడూ ఒత్తిడి తీసుకొస్తూ చిన్న నిర్మాతలకి చేదోడు వాదోడుగా ఉండి ఫీల్డ్లో పెద్ద మనిషిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నటువంటి గొప్ప నటుడు దాసరి నారాయణరావు గారు. అలాంటి గొప్ప దర్శకుడికి ఈరోజు నివాళి అర్పించడం ఒక భాగ్యంగా భావిస్తూ వారి ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. పట్టణంలోని కృష్ణమహల్ రోడ్డులో ఉన్న వెంకటకృష్ణ ఫంక్షన్ హాల్లో శనివారం సాయంత్రం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైద్యుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తొలుత టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు తండ్రి లావు రత్తయ్య పాల్గొని మాట్లాడారు. అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు పాల్గొని మాట్లాడారు. తమతో పాటు ఆసుపత్రి సిబ్బందితో కూడా ఓట్లు వేయించాలి అని ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో IMA రాష్ట్ర నాయకులు డాక్టర్ ముప్పాళ్ల హనుమంతరావు, స్థానిక అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ లావు అరుణ, డాక్టర్ మధులతతో పాటు పలువురు వైద్యులు పాల్గొన్నారు. ఏంటి, చాలా సెంట్రల్ మినిస్టర్స్ ఒకరిద్దరు 4% రిజర్వేషన్ పోతుంది కదా, నేను అది క్లారిఫై చేశాను. వాళ్ళకి అప్పుడు తెలియదు, టీడీపీ వాళ్ళకి కూడా తెలియదు. దట్ ఈస్ వెరీ మోస్ట్ అన్ఫార్చునేట్. అది ఇట్ ఈస్ నాట్ బేస్డ్ అపాన్ రిలీజియన్, ఇట్ ఈస్ బేస్డ్ అపాన్ పావర్టీ రిజర్వేషన్. సో అయిపోయిన తర్వాత అందరూ వచ్చి మాకేం ప్రాబ్లం లేదు కదా సార్, మాకేం ఎఫెక్ట్ అవుతుంది సార్, ఇట్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ రిలీజియన్ రిజర్వేషన్, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ పావర్టీ. అది ఎక్కడ పోదు. అదే అయితే వాళ్ళకి ఇన్సూరెన్స్ కావాలి కాబట్టి పోతే అది అట్లాంటి బిల్ ఏదన్నా పెడితే నేను చెప్తున్నాను మీకు, మా అబ్బాయి తరఫున ఈయనతో పాటు కనీసం 100 మందిని ఎంపీగా పోగేసి బయట మీకు స్వేచ్ఛ లేదు. ఫస్ట్ మీ స్వేచ్ఛ పూర్తిగా హరించారు. నిష్పక్షపాతంగా మీరు ఉండడానికి లేకుండా చేశారు. మీకు ఏ విధంగా ఉందంటే అధికార పార్టీకి భయపడి కూడా ప్రాక్టీస్ చేయాల్సిన రోజులు నాకు తెలుసు. మీరు చెప్పినా చెప్పకపోయినా నాకు అన్నీ తెలుసు కష్టాలే. ఎందుకంటే ఎన్నో చూశాను మీ యొక్క హాస్పిటల్స్లో ఉన్న కష్టాలు, ఏ విధంగా ఇబ్బంది పడ్డారు, ఏ విధంగా భయపడ్డారు. తెలుగుదేశం లేకపోతే భయపడలేదు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చినానే భయపడ్డారు. ఎందుకంటే ఒక అరాచక పాలన, అక్రమ కేసులు, సినిమాలు ఏ విధంగా దొంగ తీసుకోవాలి, తెలుగుదేశం అంటే ఏ విధంగా నలిపేయాలి, తెలుగుదేశం అన్నటువంటి హాస్పిటల్ ఏ విధంగా దెబ్బతీయాలి, ఆరోగ్యశ్రీ ఇచ్చే దాంట్లో కూడా పక్షపాత ధోరణి, ఆ విధంగా అనేక ఇబ్బందులకి మీరందరూ గురి కాబడ్డారు. మీ అందరికీ మనసులో జగన్మోహన్ రెడ్డి వద్దనేదే ఉంటుంది. ఎవరో ఒకరిద్దరు తప్ప, ఎవరంటే ఒకరిద్దరు ఎవరు ఉంటారు, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారంటే సంతోషపడేవాళ్ళు ఉన్నారు. ఆ టైప్ ఆఫ్ పీపుల్ కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడితే సంతోషించేవాళ్ళు మీలో కూడా ఉంటారు. ప్రాక్టీస్ తక్కువ ఉన్నవాళ్ళు, ప్రాక్టీస్ ఎక్కువ ఉన్నవాళ్ళని చూసి ఇష్టపడేవాళ్ళు, అసూయపడేవాళ్ళు, ఆ రకమైనటువంటి డాక్టర్స్ కూడా ఉన్నారు. కనుక ఏంటంటే ఈ పరిపాలన నాకు తెలిసి మీ డాక్టర్స్ ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఎబో మెడికల్ కావచ్చు, ఫ్యూచర్ కావాలనే వాళ్ళు కావచ్చు, మీకున్న ఫ్రీడమ్ మీకు లేకుండా పోయింది కాబట్టి మీరు ఎవరు ఈ ప్రభుత్వాన్ని కోరుకోరు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇవి నాటి సిటీ కేబుల్ న్యూస్. నమస్తే.